ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని ధ్యానాంశము మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనము నుండి 32వ వాక్యం వరకు. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టు అగును. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన దినాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికే మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త ప్రారంభంలో చెప్పినటువంటి మరి ఒక ఉపమానము ఈ రోజున మనము ధ్యానం చేద్దాము. ఆవగింజ. పరలోక రాజ్యమును దేవుడు ఆవగింజతో పోల్చాడు. ఆవగింజను ప్రియులారా మీరు ఎప్పుడైనా చూశారు కదూ? దాని యొక్క పరిమాణం ఎంత ఉంటుందండి? గింజలన్నిటిలో చాలా చిన్న పరిమాణం కలిగినటువంటి గింజ ఏదంటే ఆవగింజ. పరలోక రాజ్యము దేవుడు ఆవగింజతో పోల్చాడు. ఆవగింజ ఎంత చిన్న పరిమాణంలో ఉంటుందో, అది పొలంలో విత్తబడినప్పుడు అది చిన్నదే కానీ అది భూమిలో పడి అది చనిపోయి జీవమును పొందుకొని ఆ జీవములో నుండి వచ్చినటువంటి ఆ మొక్క ద్వారా పెరిగినప్పుడు అది కూర మొక్కలన్నిటిలో విత్తనములో చిన్నదే కానీ పెరిగినప్పుడు అది కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత పెద్ద చెట్టు అవుతుందని దేవుడు సెలవిచ్చాడు. ఆవగింజ చాలా చిన్న పరిమాణము, చిన్న పరిమాణమే కానీ అది పెద్దదిగా ఎప్పుడు మారింది అంటే ఆయన చేతిలో పడినప్పుడు, ఆయన చేతి ద్వారా అది నాటబడినప్పుడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ మాటలు మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఆవగింజ అది తృణీకరింపబడినటువంటి చాలా చిన్నది. దానికి ఏ విధమైనటువంటి ఆధిక్యత లేనటువంటి బ్రతుకు దానిది. ఈ రోజున దేవుడు చలవిస్తూ ఉన్నాడు కదా, పరలోక రాజ్యము నీకు కావాలి అంటే చిన్న విశ్వాసము, ఆవగింజంత విశ్వాసము నీవు కలిగి ఉంటే చాలు. దేని మీద విశ్వాసము కలిగి ఉండాలి? నీ విశ్వాసము దేని మీద ఉండాలి? ఈ లోకములో నిన్ను పుట్టించినది ఏకైక దేవుడని, నీలో జీవమును ఉంచినవాడు ఏకైక దేవుడని, ఆయన సజీవుడైన దేవుడని, ఆయన మాట్లాడే దేవుడని, ఆయన స్వస్థపరిచే దేవుడని, ఆయన కాపాడే దేవుడని, ఆయన రక్షించే దేవుడని, ఈ లోకంలో మనలను వేరు చేసి ఆ పరలోక రాజ్యమును చేర్చడానికై తన సొంత రక్తమును ధారపోసిన వాడని నీవు విశ్వసించినట్లయితే, ఇవి పెద్ద విషయాలా అండి? ఆవగింజ ఎంత చిన్నదో అంత విశ్వాసము నీ హృదయములో ఉంటే కనుక దేవుడు అంటున్నాడు కదా, నేను ఆకాశమంత ఎత్తైన స్థలముల మీద నిలబెడతానంటున్నాడు. నీ నీడన అనేకులకు ఆశ్రయమును కలుగ చేస్తానంటున్నాడు దేవుడు. నా ప్రియ దేవుని జనాంగమా, నీవు విశ్వాస వీరునిగా పేరు పెట్టుకుని జీవిస్తున్నావేమో. నీ విశ్వాస పరిమాణం ఎంత? నీవు పరలోక రాజ్యము చేరతావని నీకు నిశ్చయత ఉందా? ఈ లోకము విడబడిన తర్వాతే మనకు అసలైన జీవితం ఉందని నీవు గుర్తిస్తూ ఉన్నావా? దేవుడు నీకు సెలవిస్తూ ఉన్నాడు కదా, ఆవగింజ ఎంత చిన్నదైనను అది విత్తబడి పెద్దదైనప్పుడు అది కూర మొక్కలన్నిటికంటే పెద్దదై దాని శాఖలు ఆకాశమంతా విస్తారముగా విస్తరించినప్పుడు పక్షులు వచ్చి దాని కొమ్మల మీద నివసిస్తాయట. పశువులు దాని నీడను విశ్రమిస్తాయటండి. అనేక జనములు వేడిమిని తట్టుకొనుటకై దాని నీడనికి వచ్చి
ఆశ్రయం పొందుతారట. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, ఆవగింజంత విశ్వాసము నీకుంటే, ఒకవేళ నీ జీవితంలో శ్రమలు అనేటువంటివి అనేకములు నిన్ను చుట్టుముట్టాయా? ఎందుకు ఆ శ్రమలు నిన్ను విడిచిపోవటం లేదు? నీవు వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టి, వ్యర్థమైన వాటిని నీవు అనుసరిస్తూ వాటిని ఎన్ని సంవత్సరాలుగా అడుగుతున్నావు, అయినప్పటికీ నీ శ్రమ తీరుతుందా? ఎన్ని రకాల ఈ లోకంలో చేయవలసినటువంటివి ఎన్ని రకాలు చేసావో ఒకసారి మనసును పెట్టుకో. ఈ రోజున దేవుడు నిన్ను అడుగుతున్నాడు కదా, ఆవగింజంత విశ్వాసము నా పైన ఉంచు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నీవు పిలిస్తే పలుకుతాను అని అంటున్న దేవునిని ఒక్కసారి నీవు అడుగు చూడు. ఆవగింజంత విశ్వాసముతో నీవు ఆయనను పిలిచినట్లయితే, ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటో తెలుసా? నీవు మనస్సున సందేహింపక ఆయనను అడగాలి. సందేహముతో ఈయన తీరుస్తాడా, అందరిలాగే ఈయన కూడా కదా అని నీవు ఒకవేళ సందేహముతో అడిగినట్లయితే అది నీకు దొరకదని దేవుడు చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 17:20 అంటాడు కదా, అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండని ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును అని శిష్యులను హెచ్చరిస్తాడు. శిష్యులు అనేక అద్భుత కార్యములు చేయటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వారికి అధికారం ఇచ్చి పంపినప్పుడు కొన్ని దెయ్యాలు, కొన్ని దుష్టాత్మలు వారికి లొంగలేదు. ఎప్పుడైతే వారికి లొంగనటువంటి ఆ దెయ్యాలను యేసుక్రీస్తు ప్రభుల వారు మరి వారి నుండి ఆ దురాత్మలను విడుదల కలిగించినప్పుడు శిష్యులు అడుగుతారనమాట. అప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, మీ అల్ప విశ్వాసం చేతనే మీరు దానిని పోగొట్టలేదు, దానిని వెళ్ళగొట్టలేకపోయారు అని దేవుడు వారిని హెచ్చరించినట్లుగా మనము ఇక్కడ లేఖనాల్లో చూడగలం. నా ప్రియ దేవుని జనాంగమా, ఆవగింజంత విశ్వాసము నీకుండి ఎందరినో నీవు అడిగి చూసావు, ఎందరికో నీవు కొలిచావు, కానీ నీకు ఆ శ్రమ నుండి విడుదల కలగలేదు, ఆ రోగము నుండి నీకు విడుదల కలగలేదు, ఆ ఆర్థిక భారము నుండి నీకు విడుదల కలగలేదు, ఎప్పటి నుండో ఉన్నటువంటి కోర్టు తగాదాలు నీవు విడుదల పొందలేకపోయావు. ఒక్కసారి ఎందరినో అడిగావు కదూ, యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుడు అంటున్నారు కదూ, ఆయన్ని కూడా అడిగి చూద్దామని ఒకసారి ఎప్పుడైనా అడిగావా? అయితే నీవు అడిగేటప్పుడు ఒక విషయం జాగ్రత్తగా ఆలోచన చేయి. నీవు మనస్సున సందేహింపక వాళ్ళ వలే కాకుండా ఈయన ప్రత్యేకమైన వాడిగా నీవు గుర్తించి నీ మనస్సునందు, యేసయ్యా ఇదిగో నా సమస్య, ఎన్ని సంవత్సరాలుగా ఎవ్వరూ తీయలేకపోయారయ్యా, నీవు సత్యవంతుడైన దేవుడవని, నీవు సజీవుడవైన దేవుడవని, నీవు మాట్లాడే దేవుడవని, నీవు పరిశుద్ధుడవైన దేవుడవని నేను నమ్ముతున్నానయ్యా. నా కుటుంబంలో ఉన్న, నా జీవితంలో ఉన్న, నాకున్నటువంటి ఈ ఆర్థిక భారాన్ని, నా కుటుంబంలో ఉన్నటువంటి ఈ కుదరని రోగాన్ని, నా కుటుంబంలో ఉన్నటువంటి ఈ శ్రమలను, ఈ వేదనలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకయ్యా. వాటి నుండి నేను విడుదల పొందుకున్నాను, ఎవ్వరూ నాకు సహాయం చేసేవారు లేరు నాయన. నా ధనమంతా వెచ్చించాను తప్ప నన్ను విడిపించిన వారు ఎవ్వరూ లేరు నాయన అని నీవు పూర్ణ హృదయముతో నీ మనస్సును సందేహింపకుండా అడిగినట్లయితే, ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభుల వారు, నా యేసుక్రీస్తు ప్రభుల వారు నీ హృదయంలోనికి వచ్చి నీవు అడిగినటువంటి, నీకున్నటువంటి ఆ సమస్య నుండి తీసివేయడానికి ఆయనకి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆవగింజంత విశ్వాసం చేత నీవు అడిగినట్లయితే దేవుడు ఇప్పుడే నీలోనికి వచ్చి ఆ కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఎందరైతే ఈ లోకంలో ఎంతకాలము వ్యర్థముగా బ్రతికారు, ఎంతకాలము ఆ శ్రమల గుండా నీవు ప్రయాణం చేశావు, ఇప్పుడైనాను నిజ దేవునిని నీవు గుర్తించి
నీలో ఉన్న ఆ అజ్ఞానాన్ని తీసివేసి, ఆ ఆచారాలను తీసివేసి, సజీవుడైన పరిశుద్ధుడైన శక్తి కలిగిన నామమును నీవు పట్టుకున్నట్లయితే, ఆయన నామాన్ని నీవు పలికినట్లయితే దేవుడు నీలో కార్యం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని చిన్నంగమ, దేవుడు అన్నాడు కదా, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పునది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పునది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని దేవుడు సెలవిచ్చాడు. ఎవడైనాను సరే, ఎంత పాపి అయినా సరే, ఎంత దోషములు చేసిన వాడైనా సరే, ఆయన యందు విశ్వాసముంచి మనస్సులో సందేహము లేకుండా తాను అడిగినది పొందుకుంటాను అని నమ్మిన ఎడల అది ఆ క్షణమంది ఆయనకు అనుగ్రహింపబడుతుందని దేవుడు సెలవిచ్చాడు. నా ప్రియ దేవుని జనాంగమ, ఆవగింజంత విశ్వాసమును నీకుండిన ఎడల దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను నీవు చూస్తావని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆవగింజంత పరిమాణము ఎంతో చిన్న విత్తనమే, అది ఎప్పుడైతే విత్తబడి పెద్దదవుతుందో, మొక్క అవుతుందో, దానిని విస్తరింపచేసినటువంటి దేవుడు మొక్క కంటే శ్రేష్ఠుడవు నీవు కదా. ఈ లోకంలో ఉన్నటువంటి చెట్లన్నిటికంటే నిన్ను ఉన్నతముగా దేవుడు చేశాడు కదూ. ఆయన చేతి కిందకు నువ్వు వచ్చినట్లయితే, ఆయన మాట విన్నట్లయితే, ఆయన ఆజ్ఞలను పాటించినట్లయితే, ఆయన మార్గంలో నడిచినట్లయితే దేవుడు నిన్ను కూడా విస్తారమైన చెట్టుగా, ఆకాశ పక్షులు వచ్చి నీ చెట్టున విశ్రమించినట్లుగా నిన్ను విస్తరించబోతూ ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ప్రభువునందు మీరు విశ్వాసము కలిగిన వారే, మీరు మీ యొక్క భక్తి జీవితాన్ని ఈ చివరి దినాలలో, ఈ కడవరి కాలాలలో, కృపాకాలము ముగియబోతోంది. ఈ కృపాకాలము ముగియక ముందే నీవు సర్వశక్తి కలిగినటువంటి యేసయ్య నామమును తెలుసుకొని ఆయన నామమును అనేక మందికి నీవు ప్రకటించేటువంటి ఆ మనస్సును తీర్మానము చేసినట్లయితే దేవుడు నీకు మంచి ఆశీర్వాదాలతో నిన్ను ఉంచబోతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, పరిశుద్ధుడా, సజీవుడా, నీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయ కాలమున మీరు మాకు ఇచ్చినటువంటి మంచి సమయమును బట్టి మీకు వందనాలు. ఈరోజు నాయన మంచి విషయాన్ని మాకు తెలియచేశారు నాయన. మాలో కార్యములు జరగకపోవడానికి కారణం మా మనసులలో సందేహిస్తూ నీ దగ్గరికి వస్తున్నాము నాయన. నిన్ను అడిగినప్పుడు సందేహింపక అడగమన్నావు. అయితే సందేహముతో మేము అడిగినప్పుడు దానిని మేము పొందుకోలేకపోతున్నామనే గ్రహింపు కూడా లేకుండా ఈ లోకంలో బ్రతుకుతున్నాము నాయన. ఎవరైతే సందేహింపక మనస్సునందు నమ్మిక ఉంచి మిమ్మల్ని అడుగుచున్నారో ఈ రోజున నాయన, ఎందరైతే నాయన కుదరని రోగాల చేత, ఆర్థిక భారాల చేత, కుటుంబ భారము చేత, శ్రమల చేత, శోధనల చేత పట్టబడి నాయన లాగబడి, అయ్యా ఎందరినో కొలిశారు నాయన, ఎందరినో వేడుకున్నారు తండ్రి. ఎవరినో వారి యొక్క శ్రమలను కానీ వారి వేదనలు కానీ పట్టించుకున్న వారు లేరు నాయన. అనేక సంవత్సరాలుగా నాయన అనేక విధాలుగా వారికి నైవేద్యాలు పెడుతూ వస్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా వారి శ్రమలలో కానీ వారి వేదనలో కానీ వారి రోదనలను తీసివేసిన వారు లేరు నాయన. ఈ రోజున నీ మాట విన్నారు తండ్రి. నీ మాట విన్న ఆ మాటను పట్టుకొని అయా నీ యందు విశ్వాసం ఉంచుటకు వారు నిర్ణయం చేశారు నాయన. అట్లాంటి నీ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఎందరైతేనైనా ఇదిగో విశ్వాసముతో వారి హృదయములో నుండి అయా మీకు మొరపెడుతూ ఉన్నారు, వారి హృదయములో నుండి నాయన నిజముగా మొరపెడుతూ ఉన్నారు, సందేహింపకుండా అడుగుతూ ఉన్నారు, నమ్మిక చేత నీవు దీనిని తప్పకుండా చేయగలవని నమ్ముతూ ఎవరైతే అడుగుచున్నారో నాయన వారందరినీ మీరు దృష్టి ఉంచమని, ఇప్పుడే వారి ముందెన్నడూ చూడనటువంటి ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైన కార్యమును వారి జీవితంలో జరిగించి వారిని నీకు సాక్షులుగా మార్చుకునమని అడుగుచున్నాను నాయన.
సమస్త ఘనత మహిమా ప్రభావాలు నాయన మీకే చెల్లునగాక. నీవు సజీవుడవైన దేవుడవని, పరిశుద్ధుడవని, నీవు పుట్టుకలో పరిశుద్ధుడవని, జీవితములో పరిశుద్ధుడవని, అయా ఇదిగో పునరుత్థానమై మా కొరకు పరలోక రాజ్యమును సిద్ధపరచుటకు వెళ్ళిన దేవుడవని, అయా నిత్యము నీవు మాతో నివసించేవాడవని, మాలో ఉండి మాలో కార్యములు జరిగించేవాడవు నీవేనని అయా ఈ లోకమంతే గుర్తించినట్లుగా అయా నీవే మహిమ ఘనత ప్రభావములు పొందమని ఈ దినమున మాకు ఇచ్చినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఈరోజు మా చేతి పనులను దీవించండి. అయా మేము చేయు ప్రయత్నములను అన్నిటినీ సఫలపరచండి. మీ దూతల కాపుదలు అనుగ్రహించి అయా నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.